దేశ స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగుతున్నాయి. అటు మరోవైపు బులియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర 1500 పెరిగి 1,48,642 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా అటు సిల్వర్ 5,000 పెరిగి 2,38,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 94.63 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $79 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు మార్కెట్ కాస్త లాభాల్లో కనిపిస్తుంది. సో ఏంటి మెయిన్ రీజన్స్, ఈ ర్యాలీకి మెయిన్ రీజన్స్ ఏంటి? So FIIs are back and this is the major reason what we have found out అంటే FIIs చాలా రోజుల తర్వాత యాజ్ బయ్యర్స్ గా మనకు కనిపించారు. మార్కెట్ లో ఆల్మోస్ట్ 4,859 crores బయ్యింగ్ అనేది FIIs అనేది జరిగింది. సో దానికి కారణం మన మార్కెట్స్ వాల్యూషన్స్ అన్ని కూడా అట్రాక్టివ్ గా ఉండడము. సో ఏదైతే మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రూడ్ ఏదైతే మనకు ఉందో అది ఇప్పుడు $79 కూడా వెళ్ళిపోయిందండి. అంటే $80 బిల్లోకి ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ లైక్ ఇండియా. మన క్రూడ్ ఎప్పుడైతే సాఫ్ట్ అయిపోతుందో ఇక ఫ్యూచర్ లో కూడా క్రూడ్ అంతగా పెరగకపోవచ్చు. ఎందుకంటే కొంచెం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏదైతే అనిశ్చితి కనిపిస్తుందో అది నెమ్మదిగా క్లియర్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఆ టెన్షన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మేబీ క్రూడ్ సెటిల్స్ ఎట్ $80 ఈ రేంజ్ లో గానీ ఉన్నట్లయితే వీ కెన్ సీ ద మార్కెట్స్ అండ్ FIIs అండ్ ఎస్పెషల్లీ FIIs ఆర్ విల్ కమ్ బ్యాక్ బికాస్ మన దగ్గర మెయిన్ ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ తగ్గడంతో పాటు రూపీ కూడా అండి. రూపీ ఈ రోజు ఇంకొక రీజన్ ఏంటంటే రూపీ 5 months హైకి వెళ్ళింది. సో 5 weeks హైలో మనకి ట్రేడ్ అవుతుంది. అంటే 94.36 అసలు 92 గానీ వచ్చేసినట్లయితే ఐ థింక్ వీ హ్యావ్ వెరీ ప్రోగ్రెసివ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో ఆర్బీఐ చాలా మనకి చర్యలు తీసుకుందండి. ఎప్పుడైతే రూపీ అనేది ఫ్రీ ఫాల్ ఇంకా 90 అంటే ఇంకా 100 రూపీస్ కి వెళ్ళిపోతుంది, డాలర్ అనేది 100 రూపీస్ కి టచ్ అయిపోతుంది అని అందరూ భయపడుతున్న టైంలో ఆర్బీఐ మంచి ఇనిషియేటివ్ తీసుకుందండి. ఒకవైపు FIIs ని అట్రాక్ట్ చేసే ఆ మిషన్ అయితే స్టార్ట్ చేసింది. సో మిషన్ అట్రాక్టింగ్ ఫారెన్ ఫ్లోస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది. సో FIIs కి బాండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు మొత్తం ట్యాక్సెస్ అన్ని కూడా తీసేస్తామన్నారు. సో అలానే క్యాపిటల్ గెయిన్స్ తీసేశారు, ఇంట్రెస్ట్ మీద ఉండే ట్యాక్సెస్ కూడా తీసేశారు. సో FIIs ఫ్లోస్ కనిపించాయండి. సో ఆఫ్టర్ టేకింగ్ దిస్ డిసిషన్ FIIs ఫ్లోస్ మనకి, ఎందుకంటే మనం గ్యారంటీడ్ రిటర్న్ 7% ఇస్తున్నాము, ట్యాక్సెస్ కూడా లేవు. సో గ్లోబల్ లో ఎక్కడ ఇంత అట్రాక్టివ్ గా ఉంటుందండి 7% వితౌట్ ఎనీ రిస్క్. సో FIIs ఫ్లోస్ అనేవి మన దగ్గర స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే NRIs మనీ, NRIలు కూడా మన దగ్గర ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో మేము అందరం చెప్పేది ఏంటంటే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ ఉందండి. అది September 26 వరకే ఉంది. సో NRIs ఎక్కడెక్కడ ఉన్నా మన ఇండియన్ FCNRB అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు గాని 5 years FD గాని చేసుకున్నట్లయితే దాని మీద 7.1% ఇంట్రెస్ట్ తో పాటు దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో వరల్డ్ లో ఎక్కడ కూడా సేఫ్టీగా 7.1% వితౌట్ ఎనీ ట్యాక్సెస్ అనే ఆప్షన్ ఇండివిజువల్స్ కి ఎక్కడా ఉండదండి. సో అది కూడా ఓపెన్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్ మేకింగ్ ఆర్ ఇండియన్ మార్కెట్స్, ఆర్ ఇండియన్ రూపీ చాలా స్ట్రాంగ్ గా తయారైంది. సో FIIs బయింగ్ గానీ NRI అమౌంట్ ని తీసుకురావడం, NRIs డాలర్స్ ని మన దగ్గరికి తీసుకురావడము, సో ఇలా క్రూడ్ కూడా మనకి $80 అవ్వడంతో సో రూపీ అనేది కొంచెం మనకి బలపడింది. దట్ ఈస్ మేజర్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఇంకా వాల్యూషన్స్ అయితే చెప్పనే అవసరం లేదు, ఎందుకంటే అన్ని మార్కెట్స్ పెరిగిన ఒక 2 years నుంచి మన ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంటే వాల్యూషన్స్ అయితే చాలా కంపెనీస్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో దట్ ఈస్ మేకింగ్ FIIs విల్ కమ్ బ్యాక్ టు ద ఇండియన్ మార్కెట్స్. ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ అయితే తీసుకోవాలండి, ఇవైతే సరిపోవు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ FIIs బాండ్స్ మీద మాత్రమే ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. సో FIIs కి క్యాపిటల్ గెయిన్స్ కూడా తగ్గించినట్లయితే వీ క్యాన్ సీ ఇక్కడ నుంచి ఒక 30,000 29,000 మనకి నిఫ్టీ వెళ్ళాలి అంటే ఆ మూవ్ అయితే ఖచ్చితంగా రావాలండి. FIIs కి
ఈ షేర్ మార్కెట్ లో పెడితే మీకు ముందైతే మనకి 10% ఉండేదండి. రీసెంట్ గా 12.5% చేయగానే వాళ్ళందరూ అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ కనీసం కొంచెం పర్సంటేజ్ అంటే మళ్ళీ ముందు ఎలా అయితే 10% ఉండేదో ఆ విధంగా ఇంకొక చర్య గానీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ వీ క్యాన్ సీ ఫర్దర్ పాజిటివ్ మూవ్. సో ఈ విధంగా మనకి యుఎస్ ఇరాన్ పీ స్టాక్స్ కూడా కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం నడుస్తూ ఉన్నాయి. ఇంకా అదంతా కూడా ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అండి. ఇప్పుడు మనకి పీస్ టాక్స్ యుఎస్ ఇరాన్ గానీ ఇజ్రాయెల్ గాజా గానీ వీటితో మనకి సంబంధం లేదు. మనకు ఉన్నదంతా ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలి, డిస్ట్రప్షన్స్ ఏమీ ఉండకూడదు, క్రూడ్ ఆయిల్ ధర అయితే $80 ఉండాలి. దిస్ ఇస్ వాట్ ద ఇండియన్ వాంటెడ్, ఇండియా ఎకానమీ నీడ్స్. ఇక యుఎస్ పీ స్టాక్స్ గానీ యుఎస్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ ఎంతవరకు వెళ్తారు అనేది లేకుండా మనకి క్రూడ్ ఆయిల్ అయితే అక్కడ ఉంటే అంతవరకు మన ఇండియన్ మార్కెట్స్ సేఫ్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే మాధవరెడ్డి గారు కమింగ్ టు డిఐఎస్ గురించి మాట్లాడితే కూడా వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ కి ఎంత మేర మద్దతు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అండి, అంటే లాస్ట్ ఇయర్ మీకు ఎఫ్ఐఐ సెల్లింగ్ 1.25 lakh crore చేశారు. సో ఇప్పటికే ఈ మార్కెట్ లో అంటే ఈ 6 months కే 2.5 lakh crore సెల్ చేశారండి ఎఫ్ఐఐస్. సో ఇంత సెల్లింగ్ జరుగుతున్న మార్కెట్స్ లో ఈ మాత్రం రెసిలియన్స్ కనిపించిందంటే బికాస్ ఆఫ్ డిఐఎస్ అండి, ఎస్పెషలీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. మార్కెట్ ఇంత వాల్టిలిటీ అంటే 2 years నుంచి రిటర్న్స్ ఇవ్వలేదు. అలానే అప్పుడు సెప్టెంబర్ లో మనకి 2024 లో 26,000 ఉన్నది, ఇప్పుడు 24,000 అంటే 2,000 points పడింది. సో 2 years నుంచి ఎటువంటి రిటర్న్స్ లేవు. అయినా స్టిల్ ఎస్ఐపిస్ అయితే ఆల్మోస్ట్ 33,000 34,000 crores పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దానివల్లే మన మార్కెట్స్ అయితే రెసిలియంట్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయండి. సో దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఈ మాత్రమైన మన మార్కెట్స్ ఇన్ని ఒడిదుడుకులు, అంటే ఒకవైపు టారిఫ్స్ టెన్షన్స్ కానీ, ఒకవైపు ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే ఈ ఇరాన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం వచ్చాము అంటే బికాస్ ఆఫ్ డిఐఎస్ సపోర్ట్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎక్కడైతే అక్కడ మనకి సపోర్ట్ అనేది, అంటే ఎంత సెల్ చేస్తూ ఉంటే అంత ఈక్వల్ అంటే ఎవ్రీ డే అండి. మీరు చూడండి, ఎఫ్ఐఐస్ ఈ రోజు 5,000 కోట్లు అమ్మారు అంటే డిఐఎస్ 6,000 కోట్లు బై చేస్తున్నారనే న్యూసే వస్తుంది. సో ఈ విధంగా మనకి సపోర్ట్ అయితే డిఐఎస్ నుంచి బాగా వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో బుల్ రన్ కంటిన్యూ అవుతుందా, లేదంటే కరెక్షన్ కనిపిస్తుందా? దేనికి ఎక్కువగా అవకాశం ఉంది? ఎక్కువగా అంటే అంటే పాజిటివ్ కే మాకు ఎక్కువగా మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే మన దగ్గర కూడా ఇండియన్ ఎకానమీ కానీ, ఆర్బీఐ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ అందరూ కూడా కొంచెం కొన్ని అంటే అర్థం చేసుకున్నారు ఏంటి ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మనకి ఇలాంటి అంటే రూపీని ఫాలో అవ్వకుండా ముందు దాన్ని ఆపడం, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి ఏదైతే ఈ ట్రేడ్ బిల్ బ్యాలెన్స్ అంటే ఇంపోర్ట్స్ ని కొంచెం ఆ బిల్ తగ్గించి, అందుకనే కదండి మనకి రీసెంట్ గా గోల్డ్ ఇంపోర్ట్స్ మీద కూడా 15% పెట్టింది. ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్ ఇంపోర్ట్ బిల్ ఎలాగైనా తగ్గించాలి. సో అందుకనే గోల్డ్ ను కూడా బై చేయొద్దని చెప్తున్నారు. బై చేస్తే 15% ఇంపోర్ట్ డ్యూటీ పడుతుందని చెప్తున్నారు. సో ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేస్తూ ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ సీ థింగ్స్ మైట్ మూవ్ అప్వర్డ్స్. ఓకే, సో మాధవరెడ్డి గారు, యాజ్ యూ టోల్డ్ ఎర్లియర్, ఎఫ్ఐఎస్ ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు, బయింగ్స్ చేస్తున్నారు. సో ఈ బయింగ్స్ లో ఎక్కువగా వాళ్ళు ఏ సెక్టార్స్ పైన ఫోకస్డ్ గా ఉన్నారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? వాళ్ళైతే చాలా సెలెక్టివ్ గానే ఉంటారండి. ఎఫ్ఐఐస్ ఆల్వేస్ విల్ బి సెలెక్టివ్. అక్కడ ఏంటంటే వాల్యూషన్స్ ఈజ్ మ్యాటర్స్. ఎక్కడైతే పిఈ రేషియోస్ తక్కువ ఉంటాయో, అంటే ఎక్కడైతే ప్రైస్ అనేది వాల్యుబుల్ గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఎక్కువగా అండి వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో చాలా పాజిటివ్ గా ఎక్కువగా ఎఫ్ఐఐస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫెన్స్ లో మనకి కనిపిస్తుంది ఆటోమొబైల్స్, అలానే మనకి లైక్ ఫైనాన్షియల్ సెక్టార్, పవర్ సెక్టార్ అండ్ అనేది మనము మేజర్ గా వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేవి చాలా సెలెక్టివ్ గా, అంటే సెక్టార్ వైజే కాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా కూడా ఉంటారండి. అంటే అన్ని స్టాక్స్ లోకి వాళ్ళు ఆ సెక్టార్ లోకి ఎంటర్ అవ్వరు. ఆ సెక్టార్ లో చాలా సెలెక్టివ్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మేజర్ గా లార్జ్ క్యాప్స్ లోని అంటే లైక్ హెచ్డిఎఫ్సి గానీ, రిలయన్స్ గానీ ఇలాంటి పెద్ద కంపెనీల్లోనే వాళ్ళ మేజర్ స్టేక్ అనేది మనకి ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. సో మేబీ దే మైట్ యాడింగ్ అప్ అగైన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ అని, లేకపోతే రిలయన్స్ దే వాంటెడ్ టు ఎంటర్ వన్స్ అగైన్. అలానే మనకి కొన్ని ఆటో కంపెనీస్, ఎల్ఎన్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, మహీంద్రా అండ్ మహీంద్రా. సో దే మైట్ గో మాక్సిమం విత్ కొంచెం పెద్ద కంపెనీస్ నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు.
ఓకే. సో మాధవిరెడ్డి గారు, మొన్నటి వరకు స్టాక్స్ విషయంలో చాలా ఒడిదుడుకులు చూస్తాం. బికాస్ ఆఫ్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఎఫెక్ట్ ఎంత ఇంపాక్ట్ కనిపించిందో ఆల్మోస్ట్ 1 year వరకు మనకి అది కనిపించింది. సో ఇప్పుడు చాలా మంది మార్కెట్ కాస్త పాజిటివ్ లో వెళ్తుంది కాబట్టి అందరికి ఒకటే, ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఒకటే డౌట్ ఉంది. సో ఈ టైంలో ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవాలా లేదంటే ఇంకా హోల్డ్ చేయాలన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో వారికి మీరు ఏం చెప్తారు? ప్రాఫిట్ బుకింగ్ అయితే ఛాన్స్ లేదండి, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి అసలు ప్రాఫిట్స్ ఏ రాలేదు. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ వ్యూ తోనే ఉన్నారండి. సో ఎవ్రీవన్ ఎవరైతే మార్కెట్ లో ఇంకా ఈ టైంలో కూడా మార్కెట్లు మీరు అన్నట్టుగా ఒక 1 year నుంచి 1 year 2 years నుంచి ఇంత స్ట్రగుల్ అవుతూ ఉన్నా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ వ్యూ, మేబీ అట్లీస్ట్ ఈ ఒక 2 years కాకపోయినా నెక్స్ట్ 2 years, ఎందుకంటే మేము ఈక్విటీ అనేది ఇదే చెప్తామండి, ఎవరైతే ఒక 5 years టైం పీరియడ్ పెట్టుకొని వస్తారో వాళ్ళకు మాత్రమే ఈక్విటీ మార్కెట్ లో కొంచెం మనకి బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 years లో అయితే మాత్రం ఆ వాలటిలిటీ ఏదైనా జరగచ్చు. సో యూ మైట్ మేక్ ఇట్ ఇంటూ అంటే మీరు ఎగ్జిట్ లోనే అంటే లాస్ లోనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే వద్దాము ఈక్విటీ మార్కెట్స్ లో కనుకుంటున్నారో హ్యావ్ పేషెన్స్, కమ్ విత్ 5 years టార్గెట్ పెట్టుకోండి. సెలెక్టివ్ గా ఏదంటే సెక్టార్స్, ఇప్పుడు మనం చాలా సెక్టార్స్ అండి, ఇప్పుడు ట్రావెల్ టూరిజం బాగుంది, అలానే మనకి ఆన్లైన్ ట్రావెల్ బానే ఉన్నాయి, అలానే టెక్స్టైల్స్, డిఫెన్స్, ఇలా మనం తీసుకుంటూ పోతే లైక్ ఏసీస్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎస్పెషల్లీ పవర్ సెక్టార్స్ అయితే అసలు చాలా లైమ్ లైట్ లోకి వచ్చాయండి. సో ఎందుకంటే అవి చాలా వాల్యుయేషన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. మీరు పవర్ సెక్టార్ తీసుకోండి, ట్రావెల్ టూరిజం, హోటల్స్, ఇలాంటివన్నిటిలో కూడా అంతా ఎక్కువగా మనకి టెక్స్టైల్స్ లో కూడా చాలా తక్కువ ప్రైస్ కే మార్కెట్ లో మనకి మంచి స్టాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలా సెలెక్టివ్ గా వెళ్తున్నారండి. ఐటీని అయితే కొంచెం రిజెక్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఐటీలో అయితే మనకి ఇప్పుడు కొంచెం బయింగ్ అనేది ఏ డిస్టర్బెన్స్ వల్ల ఐటీని కొంచెం పక్కకి పెడుతూ ఉన్నారు. మెటల్స్ ని కూడా మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మెటల్స్ లో కూడా చాలా వాలటిలిటీ ఉంటుంది కాబట్టి రెండు పక్కన పెట్టి, అంటే ఐటీ అండ్ మెటల్స్ ని పక్కన పెట్టి మిగతా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కానీ లేకపోతే ఆటోమొబైల్, యాన్సిలరీ, టెక్స్టైల్స్, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా క్విక్ మనీకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ ఐపీఓ కానీ అన్లిస్టెడ్ షేర్స్ లో, అంటే ఈక్విటీ అంటే ఇప్పుడు నార్మల్ గా లేదండి, అంటే మనకు ఎప్పుడు తెలిసినట్టుగా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం, బట్ అన్లిస్టెడ్ షేర్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఐపీఓకి రాకముందే మంచి మంచి కంపెనీ షేర్స్ ని కొనేసుకుంటున్నారు. అంటే ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎంటరింగ్ ఇంటూ ఈక్విటీలోకి ఎంటర్ అయ్యే ఆ ప్యాటర్న్ అయితే చాలా చేంజెస్ మేము గమనిస్తూ ఉన్నాము. సో మాక్సిమం అలా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఏంటంటే సో దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 2-3 years లోనే 100% గెయిన్స్ తెచ్చుకోవచ్చు. అలానే ఐపీఓస్ లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు రిలయన్స్ మనకి జియో ఐపీఓకి రాబోతుంది, ఎన్ఎస్సి ఐపీఓకి రాబోతుంది, జెప్టో వస్తుంది, తర్వాత మనకి రేజర్ పే వస్తుంది. సో మెనీ ఐపీఓస్ ఆర్ కమింగ్ అండ్ ఇన్ టు ద మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 months. సో అక్కడ బాగా బజ్ అనేది ఐపీఓస్ లో, అంటే మార్కెట్లు ఎట్లా ఉన్నా మనీ మాత్రం ఐపీఓస్ రాగానే ఒక 4 times 10 times సబ్స్క్రిప్షన్స్ తోని బాగా ఐపీఓస్ లో ఆ పర్టికులర్ ఇంపార్టెన్స్, పార్టిసిపేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇలా కొంతమంది వెళ్తే కొంతమంది ఎస్ఐపిస్ ద్వారా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ కొత్త ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయంటే ఎస్ఐఎఫ్ అంటారు. అంటే ట్రేడింగ్ ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉన్నారు, బట్ ఏంటంటే ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా వాళ్ళు ఓన్ గా చేసి మనీ పోగొట్టుకున్నారు. సో ఇలా కాకుండా ఎస్ఐఎఫ్ అనే ప్రోడక్ట్ ని తీసుకొచ్చారండి. ఎస్ఐఎఫ్ లో ఏంటంటే అక్కడ ఫండ్ మేనేజర్స్ మీకు ట్రేడ్ చేస్తారు. సో మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీకు రిటర్న్స్ తెచ్చేటట్టుగా ఆ ప్రోడక్ట్స్, అంటే మీరు అందరూ కూడా ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా ట్రేడింగ్ చేయకండి. దేర్ ఆర్ ప్రొఫెషనల్స్, మీరు వాళ్ళకి మనీ ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఈ హెడ్జింగ్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే అన్హెడ్జ్డ్ ట్రేడింగ్ పొజిషన్స్, అంటే 25% వరకు ట్రేడింగ్ చేస్తూ మిగతా 75% కూడా ఈక్విటీలో పెట్టే అలాంటి ఆప్షన్స్ కూడా మార్కెట్ లోకి చాలా వచ్చేసాయండి. సో నౌ పీపుల్ ఆర్ లుకింగ్ అవుట్ దీస్ న్యూ ఆప్షన్స్. ఎస్ఐఎఫ్ అంటే ఏంటి, ఎస్ఐఎఫ్ లో ఎలా పెట్టొచ్చు, అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో ఎలా పెట్టుకోవచ్చు, అలానే మనకి ఐపీఓ మార్కెట్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అన్లిస్టెడ్ షేర్స్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఇలా చాలా ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందంటే సో వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ ట్రెండ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ. ఓకే, సో కమింగ్ టు ఐటీ సెక్టార్ గురించి మాట్లాడితే కూడా ఐటీ సెక్టార్ లో ఇప్పుడు కాస్త పాజిటివ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి, అవకాశాలు ఉన్నాయి పెట్టుబడిదారులకు? ఐటీ ఏంటంటే దెర్ ఆర్ 2 things అండి. ఒకవైపు ఏంటంటే ఈ డాలర్ రూపీ
ఈ పర్టికులర్ వాల్టలిటీకి కొంచెం మనకి కనిపించింది. ఆ తర్వాత ఎందుకంటే అది రూపీ అనేది డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్ కంపెనీస్ అయిన ఐటీకి అది చాలా పాజిటివ్. ఇప్పుడు ఏంటంటే రూపీ మళ్ళీ స్టెబిలైజ్ అవుతోంది. సో ఈ వాల్టలిటీ అనేది ఎలా తీసుకుంటాయి. సెకండ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇండియాలో ఏంటంటే అంత ఆపర్చునిటీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంత ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఎక్కువగా కనిపించకపోవడంతో కొంచెం అక్కడ అంటే ఎస్పెషల్లీ మనకి ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐటీ కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారండి. సో ఐటీ ఇండెక్స్ దాదాపుగా ఒక 3 ఇయర్స్ లోయెస్ట్ కి ఐటీ ఇండెక్స్ అనేది వెళ్ళిపోయింది. సో దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఐటీలో పెట్టిన ఎవరికి కూడా రిటర్న్స్ అనేవి కనిపించలేదు. సో దిస్ ఈజ్ అ వెరీ స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీలో ఇప్పుడంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ ఏఏ జరుగుతుంది. ఎన్ని కంపెనీలు ఏఏ ఎనేబుల్డ్ గా వాళ్ళు రెవెన్యూ తెచ్చుకుంటారు, లేదు అంటే ఓన్లీ బ్యాకప్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ లాగే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఉండిపోయాయా అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు అదాని గానీ అంబానీస్ గానీ అందరూ కూడా ఈ ఏఏలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. బట్ ఇట్ టేక్స్ టైం. ఏ కంపెనీస్ మనకి ఈ ఐటీలో కూడా చాలా సెలెక్టివ్ గా కొన్ని కంపెనీస్ లోకి ఎంటర్ అవుతున్నారండి. ఇట్స్ నాట్ ఆల్ ద కంపెనీస్. ఎవరైతే ఏఏలో కొంచెం క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారో, ఏఏ మీద వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీస్ ని కొంచెం గమనించుకుంటూ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని గమనించుకుంటూ అలా ఆ సెలెక్టివ్ ఐటీ కంపెనీస్ లోని ఉంటున్నారండి అందరూ. ఓకే, సో ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఈ సెక్టర్స్ పైన మీ ఒపీనియన్? సో మీకు ఫార్మా అనేది ఈ మధ్య కాలంలో అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. అంటే మార్కెట్ లో ఎంత ఫాల్ వచ్చినా సరే ఫార్మా అయితే అంత ఎక్కువగా ఫాల్ కనిపించలేదు. అండ్ ఇమీడియట్లీ వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ రెసిలియన్స్. సో ఫార్మాలో కూడా చాలా డిఫరెంట్ గా అండి. అంటే ఫార్మా ఏజ్ ఓల్డ్ కంపెనీస్ కాకుండా ఇప్పుడు ఫార్మాలో అంటే ఎట్లా మాట్లాడుతున్నారు, హాస్పిటల్స్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ కంపెనీస్ కానీ, హెల్త్ కేర్ కంపెనీస్, ఇలాంటివి హాస్పిటల్స్ లైక్ అపోలో హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, ఇలాంటి నారాయణ హృదయాలయ, ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్ లోని మనకి ఫార్మాలోకి ఎంట్రీ అనేది బాగా జరుగుతుందండి. ఫార్మా ఈజ్ గోయింగ్ టు బి వెరీ అంటే మేబీ ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా మీకు స్ట్రాంగ్ గా ఆ సెక్టార్ అయితే నిలబడిపోతుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ సమ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఫార్మా అయితే తీసుకుంటున్నారు. ఎఫ్ఎంసీజీలో కూడా కొంచెం బానే, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఏంటంటే డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. డిఫెన్సివ్ అంటే ఎకానమీ ఎలా ఉన్నా మనకి డైలీ మార్నింగ్ లెగిస్తే మనకి డే టు డే లైఫ్ లో పేస్ట్లు, బ్రష్లు, లేకపోతే ఈ కాఫీ, ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ గూడ్స్ లోకి వస్తాయి. సో వి నీడ్ ఎఫ్ఎంసీజీ. సో మనకున్న ఈ స్పెండింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతోంది. సో అందరూ కూడా బాగా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి సో దీస్ ఆల్ వి మైట్ సీ సమ్ పాజిటివిటీ టువర్డ్స్ ఏమైనా అంటే వాల్యుయేషన్స్ ఏవైతే తక్కువగా అంటే మనకి తక్కువ వాల్యూలో దొరుకుతున్నాయో అవన్నీ తీసుకుంటున్నారండి. ఇన్ దట్ ఎఫ్ఎంసీజీని కూడా ఒక రకంగా వాళ్ళు పికప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో అంత మనకి ఎక్కువ ప్రైజింగ్ అనేది, ఓవర్ ప్రైజింగ్ అనేది కనిపించలేదు. సో సెలెక్టివ్లీ దే ఆర్ టేకింగ్ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ యాజ్ అ డిఫెన్సివ్ గా మనం కొన్ని స్టాక్స్ అయితే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్స్. ఓకే, సో అప్కమింగ్ ఈ 3 to 6 months లో మార్కెట్ లో బాగా ఏ సెక్టార్స్ పర్ఫార్మ్ చేస్తాయని అనుకుంటున్నారు? పవర్ అయితే మేము ఎస్పెషల్లీ వీఆర్ గివింగ్ బిగ్ థమ్స్ అప్ టు ద పవర్ ట్రాన్స్మిషన్. దేర్ ఆర్ మెనీ లైక్ అంటే పాజిటివిటీస్ లైక్ వీ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పవర్ అనేది చాలా కన్సంప్షన్ పెరిగింది. సో మన దగ్గర సో ఈ పవర్ అంటే ఎస్పెషల్లీ మనకి ఈ ఏఐ ఎనేబుల్డ్ అనేది స్టార్ట్ అయింది. సో ఏఐ గానీ డేటా సెంటర్స్ గానీ వచ్చాయంటే ఇంకా పవర్ ట్రాన్స్మిషన్ కి సంబంధించిన ఎక్కువ మనకు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి సో డెఫినెట్లీ ఎస్ అండి, పవర్ కంపెనీస్ విల్ బీ ఇన్ ద లైమ్ లైట్ ఫర్ ద నెక్స్ట్ 4-5 years వరకు. మనకి చాలా వరకు మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది అందులో. నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ కూడా, ఎందుకంటే మన దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ గానే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కాదండి. మనం చాలా కంట్రీస్ కి 1 lakh crore టార్గెట్ పెట్టుకున్నాము అంటే ఎక్స్పోర్ట్స్.
మన దగ్గర ఉన్న డ్రోన్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మనం బయట కంట్రీస్ కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అండ్ దెన్ ట్రావెల్ అండ్ టూరిజం అండి, మీరే గమనిస్తూ ఉన్నారు. సో సీజన్స్ తో సంబంధం లేకుండా ఎవ్రీ వీకెండ్ అందరూ బాగా ట్రావెల్ అనేది చేస్తూ ఉన్నారు. సో హోటల్స్ కూడా దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మార్జిన్స్, చాలా మనీ అనేది వాళ్ళు కూడా గ్యాదర్ చేసుకుంటున్నారు. సో ఈ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీస్ కానీ లేకపోతే మేక్ మై ట్రిప్ ఎగ్జాంపుల్, సో ఇలాంటి కంపెనీస్, తర్వాత హోటల్స్, ఈ టూరిజం అండ్ ట్రావెల్ కి సంబంధించినవి అయితే ఇక మన ఇండియాలో చెప్పనే అవసరం లేదండి. చాలా, ఎందుకంటే పీపుల్ ఆర్ ట్రావెలింగ్, పీపుల్ హ్యావ్ గాట్ యూస్ టు, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఒకవైపు జెన్జీస్ కూడా వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ కంటిన్యూస్ గా దే ఆర్ మేకింగ్ లైక్ ట్రావెల్ యాజ్ ఏ లైక్ ప్రయారిటీ. అలానే పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతున్నారో దే వాంటెడ్ టు ట్రావెల్ అబ్రాడ్ గానీ ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ ని, ప్రతి పిలిగ్రిమేజ్ ని కూడా టచ్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ లో చూసినా మీకు క్రౌడ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది, ఏ ప్లేస్ ని వదిలిపెట్టట్లేదు. సో దట్ షోస్ ఎంత పొటెన్షియల్ ఉంది మనకి ట్రావెల్ అండ్ టూరిజం అనేది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆటో యాన్సిలరీ ఎస్పెషల్లీ ఇంకొక థీమ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పటికే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంబులెన్స్ కూడా తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయిన బస్సుల్ని కూడా ఈవీ తీసుకొస్తున్నారు. సో దిస్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ అండి. సో యూ కెన్ సీ, ఇప్పుడు నేను రీసెంట్ గా పెట్రోల్ కొట్టించడానికి వెళ్తే E20 వేసుకోమన్నారు. సో ఐ థాట్ లైక్ హౌ ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ మై కార్ టు ద E20. సో బెటర్ టు టేక్ ద ఈవీ అనిపించేటట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఈవీ వెహికల్స్ నే తీసుకోవడానికి, అంటే 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా అందులో కూడా మంచి అఫోర్డబుల్ అండ్ మంచి టెక్నాలజీతో ఈవీ వెహికల్స్ మేబీ ఫ్యూచర్ లో ఇంకా రాబోతాయండి. సో వీ కెన్ సీ సమ్ మోర్ బ్యాటరీ కంపెనీస్ కానీ ఈ పర్టికులర్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కానీ మంచి పాజిటివిటీ అనేది ఉంది. ఓకే, నైస్ మాధవి రెడ్డి గారు, చాలా మంచి కీలకమైన ఫ్యాక్టర్స్ సెక్టార్స్ వైజ్ గా చెప్పారు. బట్ ఇంకొకటి రిస్క్ పరంగా చూస్తే ఇప్పుడు ఈ సెక్టార్ చాలా రిస్క్, దాన్ని టచ్ చేయొద్దు అని ఏదైనా ఉందా, అలాంటిదేమైనా? ఇది ఇట్స్ లైక్ ఏంటంటే ఇది ఒక సెక్టార్ వైజ్ అని మనము చెప్పలేమండి. సో ఓన్లీ స్టాక్ వైజ్ మాత్రం ఖచ్చితంగా కొన్ని మనకి రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం గమనించుకుంటూ పిఈ రేషియోస్, వాటి ప్రాఫిటబిలిటీని చూసుకొని దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఫోమోలో వాటి వాల్యూషన్స్ చూసుకోకుండా, వాటి పిఈ రేషియోస్ చూసుకోకుండా, లేకపోతే ఈపీఎస్లు చూడకుండా, ఆర్ఓఈ గ్రోత్ ను చూడకుండా జస్ట్ ఫోమోలో వెళ్ళిపోతూ ఉంటారండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఆ పర్టికులర్ కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం ఇలాంటి టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నౌ మార్కెట్స్ ఆర్ మేడ్, అంటే చాలా చేంజెస్ వచ్చాయండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. మార్కెట్స్ ఆర్ బికమ్ వెరీ వెరీ లైక్ మెచ్యూర్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాయి. అంటే మీరు ఎక్కడ పెడితే అక్కడ పెరిగిపోతుంది కానీ, అంటే మార్కెట్లు పెరుగుతాయి కానీ మీ పోర్ట్ఫోలియో అయితే పెరగదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందండి. అంటే ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్, సెలెక్టెడ్ సెక్టార్స్ మాత్రమే పెరుగుతాయి కానీ మార్కెట్ ఈ రోజు 100 పాయింట్లు పెరిగింది, 400 పాయింట్లు పెరిగిందంటే మీ పోర్ట్ఫోలియో ఎటువంటి చేంజ్ కూడా రాకపోవచ్చు. సో వెరీ వెరీ డైనమిక్ గా ఉంటున్నాయి కాబట్టి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద సెలెక్షన్ ఆఫ్ సెక్టార్సే కాదండి, అందులో ఉన్న స్టాక్స్ కూడా చాలా చాలా మీరు స్టడీ చేసి మళ్ళీ రెగ్యులర్ గా మానిటరింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈసారి కొనేసాము ఇక ఓకే 10 ఇయర్స్ వరకు అలా లేకుండా దే హ్యావ్ టు కంటిన్యూ. ఇప్పుడు మనం రీసెంట్ గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని మనం చూసాము. సో దట్ బికాస్ ఆఫ్ దాట్ మన కంటిన్యూ ఆ పర్టికులర్ స్టాక్ 95% అనేది పడిపోయింది. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రమోటర్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి, అది ఏ కంపెనీ అయినా మనం చెప్పలేము. సో నీడ్ టు మానిటర్, నీడ్ టు స్టే అలర్ట్. బట్ ఏంటంటే ఇలాంటప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తీసుకోకుండా వెల్త్ క్రియేట్ చేయాలి అంటే బెటర్ కన్సల్ట్ ద ఎక్స్పర్ట్స్. మేము ఉన్నాము, లేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్స్ సలహా తీసుకొని ఈక్విటీ మార్కెట్ లోకి రావాలండి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో ఏంటంటే మీ టైం చాలా అవసరం అవుతుంది. సో మీకు టైం కావాలి, నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇవన్నీ కావాలి అనుకుంటే ఒక్కొక్కరి దగ్గర టైం ఉండదు, మనీ ఉంటుంది, బట్ మనీ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఇంత ఉంది అంటే నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అండ్ డే టు డే అప్డేట్స్ ని కూడా వాళ్ళు తీసుకోలేకపోవచ్చు.
సో అందుకని ఏం చేయాలి అంటే బెటర్ టు స్టే విత్ అన్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎప్పటికప్పుడు మీ స్టాక్స్ ఏవైతే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో మేము కూడా చాలా మంది క్లయింట్స్ కి రివ్యూ చేస్తామండి. రివ్యూ చేసి సార్ ఈ స్టాక్స్ ఉన్నాయి మీరు పెట్టుకోండి, ఈ స్టాక్స్ నుంచి మీరు బయటకు వచ్చేయండి, అలానే ఈ స్కీమ్స్ ఉండాలి, ఈ స్కీమ్స్ ఉండకూడదు. ఈ రివ్యూ అనేది ఎవ్రీ 6 months కి 1 year కి చేసుకుంటూ అయితే ఖచ్చితంగా ఉండాలండి. దెర్ ఈస్ నథింగ్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ ఎవర్, దిస్ ఇస్ ద బెస్ట్ సెక్టార్ ఫర్ ఎవర్. ఎప్పుడు కూడా అది రొటేషన్ అవుతూ ఉంటుంది, సైకిల్ అనేది మారుతూ ఉంటుంది. సో చాలా డైనమిక్ గా మీరు కూడా ఉండాలి. లేదు అంత టైము అంత అప్డేషన్స్ కుదరడం లేదంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అస్. మా హెల్ప్ అయితే ఎస్ మాధవి రెడ్డి గారు. అండ్ ఫైనల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడితే కూడా మొన్నటి వరకు కాస్త తగ్గింది, ఇప్పుడు మళ్ళీ లైట్ గా కాస్త పెరుగుదల కనిపిస్తుంది. ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్? గోల్డ్ లో అయితే చాలా అంశాలు మనకి డిపెండ్ అయి ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డాలర్. సో డాలర్ కి ఏ విధంగా అంటే డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా మనకి డామినేట్ చేయబోతున్నాయి. సో ఎక్కడైనా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకోండి, గోల్డ్ లో ఎవరు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరండి. ఎందుకంటే గోల్డ్ లో ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఏమైనా వస్తుందా? రాదు. సో అందరూ ఏమనుకుంటారు, ఈ పర్టికులర్ గా ఈ అమౌంట్ తీసుకొని గోల్డ్ మీద పెట్టేసే కన్నా మనం ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్ లో పెట్టుకుంటే దాని మీద ఒక 9%, 10%, 12% రిటర్న్ వచ్చింది అనుకోండి, దట్ మైట్ గివ్ యూ అ లాట్ ఆఫ్ ఎడ్జ్. దాంట్లో క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉండొచ్చు, లేదు 7-8% రెగ్యులర్ రేట్. అంటే గోల్డ్ ని ఓన్లీ కొంత టైం కోసం స్టే చేయడానికి, అంటే మార్కెట్స్ బాగాలేనప్పుడు, మార్కెట్స్ లో ఏమీ అర్థం కాలేనప్పుడు, ఏం చేయాలో తెలియలేనప్పుడు కొంత ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్ లోకి వచ్చి అక్కడ మనకి ఐడిల్ గా ఉండిపోతుంది. ఎప్పుడైతే సిచ్యువేషన్స్ బికమ్ బెటర్, అంటే ఈక్విటీ మార్కెట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, బాండ్ మార్కెట్స్ లో మంచి ఈల్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ లోనే మీరు చూడండి 7% వితౌట్ ఎనీ టాక్సెస్ ఆఫర్ చేసేస్తూ ఉంటే ఎవరెందుకు గోల్డ్ లో పెడతారు, ఎఫ్ఐఐస్ గానీ ఎవరైనా. సో దే డోంట్, బికాస్ దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ అప్. సో ద మనీ విల్ ఫ్లో ఫ్రమ్ గోల్డ్ టు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ విచ్ ఆర్ గివింగ్ మోర్ రిటర్న్. సో మనం కూడా ఒకటే ఈ గోల్డ్ అని చెప్పి దాని చుట్టూ కూడా మీరు పెట్టుకోకుండా మీరు మంచి ఆపర్చునిటీస్, అంటే మంచి రెగ్యులర్ రిటర్న్ వచ్చి మంచి క్యాపిటల్ ఎప్రిసియేషన్ అయిన వాటిలో ఖచ్చితంగా మనీ, అంటే అన్సర్టన్ టైంలో ఉండేటప్పుడు డెఫినెట్లీ ఎస్ మనం కొంచెం పార్క్ చేసుకొని పెట్టుకుంటాము. బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ మూవ్ అవుట్. వీ షుడ్ నాట్ స్టే ఫర్ టూ లాంగ్ ఇన్ ద గోల్డ్ అండ్ నాట్ టూ మచ్. మేబీ ఒక హెడ్జింగ్ కోసం మేమైతే ఖచ్చితంగా పెడతామండి. ఎందుకంటే ఈ రోజు వార్ అంటున్నారు, రేపు వార్ ఉండదు అంటారు, మళ్ళీ వార్ అంటారు. సో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో కొంత పర్సంటేజ్ మాత్రమే హోల్డ్ చేసి మిగతాదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకనే మనకి గోల్డ్ అనేది మళ్ళీ అదే కన్సాలిడేషన్ లోనే ఉండిపోయిందండి. ఆ 1,40,000 నాకు తెలిసి 1,40,000 అండ్ 1,60,000 ఈ మధ్యలోనే మనకి ఎక్కువ ఉండిపోతూ ఉంటే ఇక పెట్టే వాళ్ళకి కూడా పెద్ద రిటర్న్స్ రాకపోతే ఐ థింక్ గోల్డ్ ఈటీఎఫ్స్ లో కూడా చాలా వరకు తగ్గిపోయింది కదండి. దాని మీద అంతా ఇంపోర్ట్ డ్యూటీ ఎప్పుడైతే గోల్డ్ స్టార్ట్ అయిందో ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి, ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ 15% చేయగానే చాలా మంది విత్డ్రా చేసుకుంటున్నారండి. అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ లేకపోతే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్న వాటిలో ప్రాఫిట్ చేసుకుంటున్నారు. చాలా ఇయర్స్ నుంచి పెట్టినవన్నీ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఆ ఇంకొక ఆపర్చునిటీలోకి వెళ్ళిపోతున్నారు. సో దట్స్ వాట్ యూ మైట్ సీ గోల్డ్ విల్ బి 130 and 160. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి రెడ్డి గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు భారత స్టాక్ మార్కెట్స్ అయితే కాస్త పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూడా ఇందాక మాధవి రెడ్డి గారు చెప్పినట్లు కూడా ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువగా కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ కి కాస్త అనుకూలంగా ఉంది. ఏదేమైనప్పటికీ స్టాక్ మార్కెట్స్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. సో ఈ టైంలో కాస్త అప్రమత్తం కూడా అంతే అవసరం అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పెట్టుబడులు పెడుతున్నప్పుడు మాత్రం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలంటూ కూడా సూచిస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.